అసలే ఓటమి భారం. ఆపై పార్టీ హైకమాండ్ నుంచి సూటిపోటి మాటలు. ఇప్పుడు ఏకంగా పక్కన పెట్టేస్తూ దాదాపు నిర్ణయం. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓడిన నాయకులకు దిక్కు లేకుండా పోతుంది. ఎందుకిలా అన్నట్టు కేసీఆర్ ఎప్పటి నుంచి రీఎంట్రీ ఇవ్వబోతున్నారో కేటీఆర్ చెప్పారు. గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరిలో రాజకీయ రణక్షేత్రంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ప్రగతి భవన్ నుంచి నేరుగా ఫామ్ హౌస్కి వెళ్లిపోయిన కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు. తుంటి గాయంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కేసీఆర్ ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న ఆయన ఇప్పుడు వ్యవసాయంపైన ఫోకస్ చేశారు. పరామర్శించడానికి వస్తున్న నాయకుల్ని తప్పిస్తే రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు ఆయన. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి తిరిగి యాక్టివ్ కాబోతున్నారు కేసీఆర్. వచ్చే నెలలో పార్టీ అధ్యక్షుడు తెలంగాణ భవన్కు వస్తారంటూ ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేసీఆర్ గైర్హాజరీలో అంతా తానే నాయకులను నడిపిస్తున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఎమ్మెల్సీల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కారణంగానే ఎన్నికల్లో ఓటమెదురై అధికారం దూరమైందన్నారు. ఆ నాయకులతో మళ్లీ ప్రజల్లోకి వెళ్తే పరాభవం తప్పదనే అంచనాకొచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఒకసారి పరాజయం పాలైతే ప్రతీకారేచ్ఛతో పనిచేసి పార్టీని నిలబెట్టిన నాయకులు లేకపోలేదు. కానీ బీఆర్ఎస్ విషయంలో అలాంటి ఛాన్స్ లేకుండా పోతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని పూర్తిగా పక్కకు పెట్టే ఆలోచన చేస్తోంది ఆ పార్టీ అధిష్టానం. పార్లమెంట్ ఎన్నికల్లో వారిని చూసి ప్రజలు ఓట్లు వేయరని కేటీఆర్ తేల్చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీల్ని ఇన్ఛార్జీలుగా నియమిస్తామని స్పష్టం చేశారు. పార్టీ క్యాడర్ని, లీడర్ని సమన్వయం చేసుకుని ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్సీలే తీసుకోవాలని సూటిగా చెప్పేశారు ఆయన. మరి కేటీఆర్ నిర్ణయం ఓడిన ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మొన్నటి వరకు నియోజకవర్గంలో కాలు రెగరేసుకుని తిరిగిన నాయకులు, ఎమ్మెల్సీల్ని కాస్త చిన్నచూపు చూసిన నేతలు ఇప్పుడు అదే ఎమ్మెల్సీల కింద పనిచేయగలరా? సమన్వయం సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధిష్టానం కూడా స్పందన కోసం వేచి చూడనుంది. వారం తర్వాత మరోసారి సమావేశం ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రోజున ఎమ్మెల్సీలకి బాధ్యతల అప్పగింతపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.